హరిః ఓం. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. అయం సరస్వతీ దేవ్యై నమః. ఓం శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. ఈ రోజు మనం దృశ్య వివేకము అనేటువంటి గ్రంథాన్ని గురించి కొంచెం వివరణగా చెప్పుకోబోతున్నామమ్మా. దాని యొక్క అవతారిక ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అనగా రెండు లేని బ్రహ్మము ఒక్కటే అను అద్వైత సిద్ధాంతమున బ్రహ్మము ఒక్కటే అయితే అది ప్రకాశించక ప్రపంచముగా మనకి కనిపించుతుంటోంది. ఎందుకు కనిపిస్తోంది అన్నది ప్రశ్న. ఏకమేవా ద్వితీయం బ్రహ్మ, రెండవది లేనిది ఏకమైన వస్తువేదో అదే బ్రహ్మము అని కదా అద్వైత సిద్ధాంతం చెబుతోంది. అది ఒక్కటే అయితే అది దాని స్వరూపమైన ప్రకాశంగానే ఉండక ఈ ప్రపంచంలాగా మనకు కనిపించడం ఏమిటి? ప్రశ్న చూడు ఎంత బాగుందో అని శంకించు. ఎవరికి వస్తుందా ప్రశ్న అని శంకించే ఉత్తమ అధికారుల సందేహం యొక్క నివృత్తి కోసం. ఉత్తమ అధికారులకి అవును ఒకే ఒక సద్వస్తు ఉంటున్నారు, అది సచ్చిదానంద స్వరూపం అంటున్నారు, శాశ్వతమై ప్రకాశిస్తున్న స్వభావం కలిగిందంటే అది ఒక్కటే ఉందంటున్నారు. కానీ ఆ ఒక్కటి కాకుండా ప్రపంచ రూపంలో మనకి ఎందుకు కనిపిస్తోంది అని ఎవరు అడుగుతారు? ఉత్తమ అధికారులకి ఇటువంటి సందేహం కలుగుతుంది. ఆ సందేహ నివృత్తి కోసం ఆ బ్రహ్మస్వరూపమున అనన్యమైన అనాది ఆవరణ విక్షేప రూపయగు అవిద్య అను అద్భుత శక్తి ఒకటి కలదు. ఎందుకు అలాగా? ఆ ప్రకాశమానమైన ఆ ఏక వస్తువైన ఆ బ్రహ్మమే ఉండగా దానిలో ఈ ప్రపంచం ఎందుకు కనిపిస్తోంది అంటే ఆ పరబ్రహ్మమునందే అనన్యమైనది అనాది ఆవరణ విక్షేప రూపి అగునది అగు అవిద్య అనే ఒక అద్భుత శక్తి ఉన్నది. బ్రహ్మమందే ఉండది ఉంది. ఆ శక్తి ప్రకాశమునందును అంధకారమునందును కనపడదు. పూర్తి వెలుగులోనూ ఉండదు, కటికి చీకటిలోనూ ఉండదు. అది కనపడక చీకటి ద్వారా తోచు మిథ్యా ప్రతిబింబ ప్రకాశమందు కనపడుచున్నటువంటి సినిమా రీతిగా చీకటిని బోలిన తనలో తోచు తలంపు రూపమైన ఆత్మ ప్రతిబింబ మిథ్యా విక్షేప శక్తి అందే. ఇంతకి దీని వివరణ ఏమిటంటే అది ఎప్పుడు అతి ప్రకాశవంతమైనటువంటి ప్రకాశంలోనూ కనిపించదు, ఇది ఉండదు. అలాగే కటికి చీకట్లోనూ కనపడదు. ఆ శక్తి ఆ బ్రహ్మమునందు ఉన్నటువంటి అనాది ఆవరణ విక్షేప రూపి ఆ విద్య అనేటువంటి ఒక అద్భుత శక్తి ప్రకాశమందును అంధకారమందును కనపడదు, ఉండదు. అది కానీ చీకటి ద్వారా తోచే మిథ్యా ప్రతిబింబం వంటి ప్రతిబింబ ప్రకాశమందే కనిపించే సినిమా లాంటిది. ఎందుకంటే సినిమా చూడాలి అంటే ముందు చీకటి చేయాలి. చీకటిగా ఉన్న దానిలో మళ్ళీ చిన్న ఒక లైట్ వెలుగులో, చిన్న వెలుగులో మనం సినిమాని చూస్తాం. పూర్తి వెలుగులో సినిమా కనపడదు. అలాగే కట్టిక చీకట్లో అక్కడ మళ్ళీ ఆ దీపం వెలుగు లేకపోతే సినిమా కనపడదు. అవును. అలాగే ఈ మరి మాయాశక్తి ఆవరణ విక్షేప శక్తి ప్రకాశమునందు ఉండదు, అంటే పరిపూర్ణ జ్ఞానమునందు లేదు, కటికమైన అజ్ఞానమందు లేదు. ఆ మాయ లేదు అక్కడ. అవును. పరిపూర్ణ జ్ఞానమందు మాయ లేదు, పరిపూర్ణమైన అజ్ఞానమందు మాయ లేదు. అది ఎలా ఉంటుంది అంటే పూర్తి చీకటి కాకుండా పూర్తి వెలుగు కాని చోట కనబడే సినిమా లాగా ఇది తలంపు రూపమై ఎలా కనిపిస్తోంది? తలంపు రూపమైన ఆత్మ ప్రతిబింబ మిథ్యా విక్షేప శక్తి యందు తలంపు రూపంలో ఒక తలంపు రూపంలో
ఇటువంటిది ఆ అఖండ ప్రకాశపు వెలుగులో తలంపు రూపంలో ప్రతిబింబిస్తున్నటువంటి మిథ్యాశక్తి అందే తొలుత కలిగిన మొట్టమొదటి తలంపు. కర్తృత్వ రూప అహంకారమైన జీవుడు, నేను, నాది అనేటువంటి భావన కలుగుతుంది. అదే జీవుడు. దేనెందుకు కలుగుతుంది? పూర్తి జ్ఞానమందు లేదు, పూర్తి అజ్ఞానమందు ఈ నేను అన్న అహంకార రూప జీవుడు లేడు. పూర్తి జ్ఞానము కాక, పూర్తి అజ్ఞానము కాక కదా, జ్ఞాన అజ్ఞానాల సమ్మిళితమై ఉన్నటువంటి స్థితిలోనే నేను, నాది అనబడే జీవుడు. అది భావన రూపంలో, తలంపు రూపంలో, అహంకార రూపంలో ఉన్నవాడు జీవుడు కనపడుతున్నాడు. ముందు వాడు వచ్చాడు. తన కరణ రూప మనస్సు పూర్వ వాసన చే చూపు దృశ్య ఛాయా దర్శనమును జాగ్రత్త స్వప్నాతుల యందు సత్యముగా చూడ యథార్థ స్వరూపములు కప్పి దృశ్య దర్శనములకు మూల కారణమైన ఆవరణము దృశ్యము తోస్తుంది. ఇప్పుడు ఎలాంటిదన్నమాట అది? ఈ నేను అనేటువంటి అహంకారపు భావన, తొలి భావన ఎప్పుడొచ్చింది? పూర్తి మెలకువ కాదు, పూర్తి జ్ఞానము కాదు. ఇప్పుడు మన మెలకువ స్థితి సత్య జ్ఞానము కాదు, అలాగా నిద్రలో ఉన్నటువంటి అజ్ఞానము కాదు. పూర్తి అజ్ఞానము కాక, పూర్తి సత్య జ్ఞానము కాక, భావనా రూపకమైన ఆ భావన వల్ల తోచే దృశ్యం ఇప్పుడు మెలకులో మనకు కనిపిస్తుంది ఈ ప్రపంచం. అవునా? అవును. ఎవరిది? నేను అను తొలి తలంపు రూపమైన జీవుడు. అతడే ఈ జగత్ విక్షేప రూపంగా కనిపిస్తుంది. జగత్తుకి కారణం అతడే. అదే మాయాశక్తి. ఈ జీవుడే మాయాశక్తి. అది ఏం చేస్తుంది? తన కరణ రూప మనస్సు, ఈ జీవుడు తన పరికరమైనటువంటి మనస్సు, అతడికి ఎవరికి? జీవుడికి పరికరం ఏమిటి? మనస్సు. ఆ మనస్సు పూర్వ వాసనలు తనలో ఉంచుకొని ఉన్నటువంటిది అనమాట. ఇప్పుడు మనం దీనిలో పెట్టుకునే ఫోన్లో పెట్టుకునే చిప్ లాంటిది. దానిలో అనేక సమాచారాలు ఎక్కించబడి ఉంటాయి. అలాగే ఈ మనస్సులో పూర్వ వాసనలన్నిటితో కూడినటువంటి జీవుడి పరికరమైన మనస్సు. అర్థమైందా? ఆ మనస్సు చేత చూపు, ఆ మనస్సే ఈ నేను అనేటువంటి ఈ తలంపు రూపమైనటువంటి జీవుడు అనబడేటువంటి ఆ స్వల్ప వెలుగు. అది పూర్తి జ్ఞానం కాదు. అవును. ఆ స్వల్ప ప్రకాశంలో ఆ జీవుడికి పరికరం కరణమైనటువంటి మనస్సు యందు పూర్వవాసన చేత, పూర్వవాసనలు ఉండగా ఆ వాసన వల్ల చూపేటువంటి దృశ్యము, ఆ వాసనలు ఈ దృశ్య రూపంలో మనకి దర్శనమవుతున్నాయి. ఇప్పుడు జాగ్రత్త స్వప్నాల యందు, కలలోను మెలకువలోను ఇదే మనకి దృశ్య రూపంగా కనపడుతుంది. ఎవరికి? జీవుడికి. జీవుడంటే ఎవడు? నేనన్న తలంపు. పూర్తి తెలివి, పూర్ణ ప్రకాశము కానివాడు, అలాని పూర్తి అజ్ఞానపు చీకటి కానివాడు. ఈ రెండూ కానివాడు అంటే ఎటువంటి వాడు? మసక చీకటి వంటి వాడు వీడు. తను తాను ఎరుగకపోవడం ఒకటి అయితే, తాను కానిది తాను అనుకోవడం మరొకటి. తను తాను ఎరుగకపోవడం అజ్ఞానమైతే, తను కానిది తాను అనుకోవడం నిక్షేపం. ఇవి రెండూ కలిగి ఉంటాడు ఈ నేను అనేటువంటి జీవుడు. అవును. అతడు తన పరికరమైన మనస్సులో గతపు వాసనలన్నీ నింపబడి ఉన్న మనస్సు వల్ల తన ప్రకాశంలో ఆ మనస్సులో ఉన్నది ప్రకాశింపగా అప్పుడు అది చూపించే ఆ దృశ్య ఛాయా దర్శనం లాగా ఈ జాగ్రత్త స్వప్నాదులు యందు సత్యముగా చూడగా యథార్థ స్వరూపమును తప్పి దృశ్య దర్శనములకు మూల కారణమైన ఆవరణ దృశ్యము తోచినప్పుడు, ఎప్పుడన్నమాట సత్యంగా కలయందు మెలకులోనూ ఉంటాయి ఈ దృశ్యాలు. అవునా? అవును. ఏమిటిది అని ప్రశ్నించి చూస్తే
యథార్థ స్వరూపమును కప్పేసి దృశ్య దర్శనముకు మూల కారణమైన ఆవరణమును, దేనికి కారణం? దృశ్యం ఎందుకు కనిపిస్తోంది? నా నిజ స్వరూపము వేయబడడం చేత. ఎందుకు కప్పేసింది? నేనెవరో నాకు తెలియకపోవటం వల్ల. నేను 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 జీవుడను అన్న భావన చేత కప్పేయబడింది. అప్పుడు కప్పేసరికి ఏమైపోయింది? యథార్థమైన స్వరూపమును కప్పేసి, అదిగో ఆ జీవుడన్నవాడు గతపు వాసనలతో ఉన్నటువంటి ఆ దృశ్యాలన్నిటికీ మూల కారణమైన ఆ ఆవరణము దృశ్యంతో వచ్చినప్పుడు ఆవరణలో దృశ్యాలు కనిపిస్తుంటాయి. అప్పుడు తరంగాదులతో కూడిన సముద్రము రీతి ఏకమై ఉన్న తనకి ఆ తోచుటకు భేదము తెలియనీయక ఉండడం వల్ల పూర్వ సంస్కారముల చేత తోచుట ఉండు దృష్టిని వదిలితే తననే బాహ్య అభ్యంతర దృష్టి భేదము లేక ఎప్పుడు చూస్తాడో అప్పుడు సహజ సమాధి. అది దాని అభ్యాసము చేతనే ఈ ఆవరణము నాశనమైపోతుంది. అద్వైత బ్రహ్మాత్మ స్వరూపము మాత్రము మిగిలి ప్రకాశిస్తుంది అని శ్రీ ఆచార్య వారే అద్వైత సిద్ధాంత రహస్య తాత్పర్యాన్ని విరివిగా కాక సంగ్రహముగా ఈ చిన్న పుస్తకం నందు బోధించారు. దృశ్య వివేకం అనే పుస్తకంలో బోధించారు మనకి. ఏమిటన్నమాట? ఈ జగత్తు అఖండమైన ఏకమై ఉన్న సచ్చిదానంద స్వరూపమైన ఆ పరబ్రహ్మమునందు ఆ పరబ్రహ్మ దివ్య ప్రకాశానందములే కాక ఉండాలి కదా. దానిందు ఈ ప్రపంచము ఎందుకు తోస్తోంది అని అడిగిన వారికి, ఉత్తమ అధికారులకి ఆ సందేహ నివృత్తి కోసం ఆ పరబ్రహ్మ స్వరూపంలోనే అనాది ఆవరణ విక్షేప రూపినైనటువంటి అవిద్య అన్న ఒక శక్తి ఉంది. విత్తనంలోనే అంకుర ఉత్పాదక శక్తి ఉన్నట్లు విత్తనం ఉంది, దానిలో అంకురాన్ని ఉత్పన్నం చేయగలిగే శక్తి ఉంది ఉన్నట్లు ఆ పరిపూర్ణ ప్రకాశ స్వరూపమైన బ్రహ్మమునందు ఎలా ఉందట? అనాది ఆవరణ విక్షేప రూపమైనటువంటి అవిద్య అనేటువంటి అద్భుతమైన శక్తి కలదు. అఖండ ప్రకాశంలో ఒక శక్తి ఉందన్నమాట. ప్రజ్ఞలోనే అజ్ఞ ఉందన్నమాట. ఆ ప్రజ్ఞలోనే ఈ అజ్ఞ అన్నది కూడా ఉంది. ఉండడం చేత అలాగే విత్తనంలోనే అంకుర ఉత్పాదక శక్తి ఉంది. అంకురం ఉద్భవించి పెద్ద వృక్షముగా మార్చి చూపిస్తోంది. ఎవరు చూపిస్తున్నారు మార్చి? ఆ శక్తి. అవునా? అవును. అయితే ఆ శక్తి అలా మార్చి చూపించకపోతే ఉన్నది విత్తనమే. విత్తనముగా ఉన్నప్పుడు ఏకమే, అది వ్యక్తమై మరి వృక్షమైనప్పుడు అనేకం. అలాగే ఉన్నది పూర్ణమైన పరబ్రహ్మమే. విత్తనమునందే అంకుర ఉత్పాదక శక్తి నిక్షిప్తమై ఉన్నట్లు ఆ పరబ్రహ్మ స్వరూపమునందే ఇదిగో అవిద్యారు విక్షేప రూపమైన అవిద్య అనే అద్భుత శక్తి ఉందన్నమాట. పరబ్రహ్మంలోనే ఉంది. ఆ శక్తి యొక్క ప్రకాశమునందు అంధకారంలో కనపడదు. అంకురంగా విత్తనంగా ఉన్నప్పుడు కనపడదు. చీకటి ద్వారా తోచు మిథ్యా ప్రతిబింబ ప్రకాశము కనపడుతున్న సినిమా లాగా చీకట్లో మళ్ళీ చీకటి చేసి ఆ చీకటిలో చిరుదీపపు వెలుగు పెడితే ఆ మసక వెలుతురులో సినిమా కనిపిస్తుంది. అలాగే పూర్తి అజ్ఞానము కాక పూర్తి జ్ఞానము కాక జ్ఞాన అజ్ఞానాల సమ్మిళితం వల్ల, అంటే అజ్ఞానం అంటే ఏమిటనమాట? తానెవరో తనకి తెలియకపోవడమును, తాను కాని తాను అనుకోవడం అన్న దానితో మరి తన స్వరూపమైన ప్రకాశం చేరి ప్రకాశం మరుగైపోయి ఈ నానా రూప దృశ్యమే సత్యం అన్నట్లు తోస్తుంది. అంతే కదా? అంతే. తెర మీద సినిమా మొదలయ్యిన తర్వాత మనకి తెర గాని, తెర వెనుకాల తెరను వెలిగించే దీపం గాని కనిపించవు. సినిమాయే కనిపిస్తుంది. ఇప్పుడు ఈ జగత్ అంతా కూడా ఆ సినిమాయే అలా కనిపిస్తోంది. ఎప్పుడైతే
ఈ ఆత్మ ప్రతిబింబ మిథ్యా విక్షేప శక్తి ఎందు తొలుత కలిగిన కర్తృత్వ రూప అహంకారాన్ని జీవుడు అంటారు. ఇప్పుడు ఎవరికి కనిపిస్తుంది ఇది? నేను అన్న తలంపు లేచిన తోడనే దాన్ని జీవ అహంకారం అంటారు. కర్తృత్వ రూప జీవ అహంకారం అంటారు. ఆ అహంకార రూప జీవుడు అనబడేటువంటి ఆ అహంకార రూపము తనకి పరికరమైన మనస్సు ఎందు ఉన్న పూర్వ వాసనలను చూపిస్తూ ఈ దృశ్యము మనకి కలయందు మెలకువయందు సత్యముగా ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది. అది కనిపిస్తూ ఉంటుంది అనమాట. అయితే ఏమిటిది? కలలో కాసేపు ఉండి పోతోంది, వెలుగులో కూడా కాసేపు ఉండి పోతోంది, నిద్రలో ఏమీ కనిపించట్లేదు, ఏమిటిది అని సత్యముగా చూడగా, సత్యమేదా అని పరిశీలించి చూడగా యథార్థ స్వరూపమును తప్పి దృశ్య దర్శనములకు మూల కారణమైన ఆవరణము దృశ్యము తోచినప్పుడు, ఎప్పుడైతే దృశ్యానికి మూల కారణం ఏమిటి? ఆవరణ. తను తాను తెలుసుకోకపోవడం, అంతే, తెలియకపోవడం అనేటువంటి ఆవరణ వల్ల ఈ దృశ్యం కనిపిస్తుంటే ఎలా ఉంటుందన్నమాట? తరంగాదులతో కూడిన సముద్రము లాగా ఏకమై ఉన్న తనయందు అనేకత్వంతో కూడిన భేదం తెలియబడుతుంది. ఏకమయ్యే ఉంది సముద్రం, కానీ దాని అందే తరంగాలు అనేకాలుగా ఉన్నట్లు కనపడుతున్నాయి, తెలియబడుతున్నట్లు. మరి ఏకముగా ఉండు చిత్ స్వరూపమైన, చైతన్య స్వరూపమైన, ఆనంద స్వరూపమైన తన యందు తనకంటే అన్యముగా తెలియబడేటువంటి ఈ దృశ్యం యందు తనకి ఆ దృశ్యానికి భేదాన్ని తెలియనియ్యకుండుట వల్ల అప్పుడు ఏమవుతుంది? పూర్వ సంస్కారాల చేత తోచుచూ ఉండు దృష్టిని వదిలేయాలి. ఓహో, ఇవన్నీ నాకు, ఎవరికి? నాకు కదా. నేను అని తలంపు వచ్చినప్పుడు కదా ఇవన్నీ ఉన్నాయి, నా తెలివిలో కదా ఇవన్నీ కనిపిస్తున్నాయి. మరి నేను అన్న ఈ తెలివి రూప తలంపు లేకపోతే ఇవేవి కనిపించడం లేదు కదా. మరి నిద్రలో ఈ నేనన్న తలంపు లేదు, మెలకువలో ఈ తలంపు కలిగిన తర్వాత జగత్తే తెలుస్తోంది తప్ప నేను తెలియడం లేదు. కనుక ఇది అంతా ఎవరికి అని ప్రశ్నిస్తే, నాకు అని నేను నువ్వే నేనెవరినా అని చూసుకున్నప్పుడు తననే, ఓహో, నేను పూర్వ సంస్కారముల చేత తోచేటువంటి ఈ జగత్తు దృశ్యాన్ని చూసే ఈ దృష్టిని వదిలేసి తననే బాహ్య అభ్యంతర దృష్టి లేకుండా ఎప్పుడు చూచుట అనేది సహజ సమాధి అభ్యాసము చేత ఆవరణము నాశనము కాగా అద్వైత బ్రహ్మ ఆత్మ స్వరూపము మాత్రము మిగిలి ప్రకాశిస్తుంది. అంటే ఇది మనకి అవతారిక ఎందు చెప్పారమ్మా. ఇదే బోధ కాదు, ఈ అవతారిక ఎందు చెప్పి ఇది ముందు ఫండమెంటల్ గా మనని ప్రిపేర్ చేస్తున్నారు అనమాట. చేసిన తర్వాత ఈ ఉత్తమమైన గ్రంథము శ్రీ అరుణగిరి శ్రీ అరుణాచలేశ్వరుని ముద్దుల పట్టియన్నో కుమార పరరూపుడు శ్రీ రమణ భగవానుడు ద్రావిడ వచనంలో రాశాడు, తమిళ భాషలో రాశాడు. అతని అనుగ్రహ బలము చేత దానిని తెలుగున భాషాంతరం అనరించిన ఆయనే మీరు తెలుగులో రాయండి అని అన్నారు. తెలుగులోకి మార్చాను. దీనిని పఠించువారు దృశ్యమును వదిలేసి దృక్కును ఎప్పుడు చూచుటూ ఉండుట చేత కలుగు అతుల్య ఆనందమును అనుభవింతురుగాక అంటున్నారు శ్రీ రమణ గణపతుల పాదసేవకుడైన ప్రణవానందుడు. కాబట్టి ఈ అవతారికను మనకి చెప్పారమ్మా. ఇప్పుడు మనకి పాఠం మొదలవుతుంది. ఏమిటి అంటే దృశ్య వివేకము అనేటువంటి పాఠం భగవాను తమిళంలో రాసినటువంటి గ్రంథానికి తెలుగులో మనకి ప్రణవానందు గారు తెలియజేస్తున్నారమ్మా. అంచేతమ్మా దృశ్య వివేకము అని ఈ గ్రంథం మనకి ఇప్పటి నుంచి అసలు గ్రంథం మొదలవుతుంది. చూచున్నది, చూడబడునది,
చూచిన ఒక్కటియే అంచు సూచించిన ఆలోచన సముడగు శంకరుని చింతించెదను భక్తి నేమరకిప్పుడు అని ప్రార్థన. దృశ్యమగు ఇది అంతయు అనాత్మ. నాకు తెలియబడుతున్నటువంటి ఈ దృశ్యమంతా కూడా ఆత్మ అంటే నేను కాదు. నిర్వికార దృక్కు అగునదే ఆత్మ. ఈ దృశ్యమునంతటినీ ప్రకాశింపచేయునది ఏదో అదే ఆత్మ. అది నిర్వికారమై ఉన్నది. ఆత్మ అంటే నేను. దీనిని అంతటినీ ప్రకాశింపచేసేటువంటి నిర్వికారమైన ఆత్మస్వరూపమును. ఈ ఆత్మానాత్మ వివేకమే కోటి గ్రంథాల చేతను పలుకబడుతోంది. ఆత్మ అనాత్మ అంటే దృక్కు దృశ్యము. దృక్కు ఆత్మ ప్రకాశమానమై ఉన్నది. దృశ్యము అనాత్మ. ఈ ప్రకాశింపచేసే ప్రకాశమునందు భావనకు అనుగుణంగా తోస్తూ ఉంటుంది దృశ్యం. అది భావనకు అనుగుణంగా తోస్తూ ఉంటుంది. అంతే అంతే. అందుచేత ఈ జగత్ అంతా కూడా అందరికీ ఒకటే కాదు. అందరికీ ఒకే జగత్ అనుకుంటున్నాం కాదు. బుర్రకో ప్రపంచం తల్లి. అందరి ప్రపంచం ఒకటే అనుకుంటున్నాం. అందరూ ప్రపంచాన్ని ఒకే రీతిలో చూడరు. ఒక్కొక్కరి భావానికి అనుగుణంగా వారికి ఆ ప్రపంచం కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ఆత్మ ఎవరికైనా సరే వారి యొక్క ప్రకాశం వారి తెలివిలోనే వారికి కనిపించాలి. తెలివి ఒక్కటే. వారిలో ఉన్న భావాలకు అనుగుణంగా వాళ్ళకి ప్రపంచం కనిపిస్తూ ఉంటుంది. వారు అదే సత్యం అనుకుంటారు. అంతే. అంచేత ఈ ఆత్మ అనాత్మ యొక్క వివేకమే కోటి గ్రంథముల చేతను తెలుపబడుచున్నది. ఎన్ని గ్రంథాలు వెతికినా ఆఖరికి ఆత్మ అనాత్మ యొక్క వివేకమే చెప్పాలి చెప్తున్నారు కూడాను అంటూ ఇప్పుడు వివరణ ఎలా ఉంది అంటే, మనము చూచు ఈ ప్రపంచ రూపము, మనం ఈ ప్రపంచాన్ని చూస్తున్నాం కదమ్మా, కంటి వలన చూడబడుట చేత దృశ్యం అంటున్నాము. కంటి ద్వారా కదా దీన్ని చూస్తున్నాము, కాబట్టి దృశ్యం అంటున్నాము. మరి దానిని చూచు కన్ను దృక్కు. కన్ను లేకపోతే కనబడుట కలదా? లేదు. ఉన్నది నలుగుదంతా ఇదేనే. కాబట్టి కన్ను లేక కనబడుట లేదు. కనబడుతున్నది అంటే కనబడుతున్న దానికి కన్ను ఆధారం. కాబట్టి చూచు కన్ను దృక్కు, చూడబడే ఈ ప్రపంచము దృశ్యము. మరి ఆ కన్ను తనకు తానే చూడగలదా? ఆ కన్ను మనస్సు చే ఎరుగబడుట చేత. అవునా? నేను దృశ్యం కనిపిస్తున్నా, నా దృష్టిని నేను నా కంటి యందు ఆ దృశ్యం ముందు పెట్టలేదనుకో, అది అక్కడ ఉన్నా నాకు లేనిదే కదా. అంతే. అందుచేత ఆ కన్ను మనస్సు చేతనే ఎరుగబడుట చేత మళ్ళీ ఆ కన్ను కూడా దృశ్యమే. ఈ ప్రపంచమునకు కన్ను దృక్కు, ఆ కంటికి మనస్సు దృక్కు కదా. వెనక్కి వెళుతున్నాం మనం. మరణం వల్ల నిధిధ్యాసనం కలుగుతుంది కాబట్టి మళ్ళీ మరణం చేసుకుంటున్నాం మనం. ఇదే దృశ్య వివేకం అంటే. సృష్టి దృష్టి వాదం ఏం కాదది, వాదం కాదది, జ్ఞానం. ఇందుచేత మనము చూచి ఈ ప్రపంచము కంటి వల్ల చూడబడుట చేత దృశ్యం అనబడుతోంది. చూచేది కన్ను కదా. ఈ కన్ను చూడబడే ప్రపంచానికి దృక్ అన్నమాట. ఆ కన్ను మనస్సు చేత తెలియబడుతుండట చేత మరి మనస్సు దగ్గరికి కన్ను దృశ్యమే. అంతే. అవునా? అవును. మరి ఇప్పుడేమైంది? మనస్సు దృక్ అయింది. ప్రపంచమును తెలుసుకుంటున్నప్పుడు కన్ను ప్రపంచము దృశ్యమైంది, కన్ను దృక్ అయింది. అప్పుడు ఆ కన్ను మనస్సు వల్లనే ప్రపంచాన్ని తెలుసుకోగలుగుతుంది కాబట్టి ఇప్పుడు కన్ను దృశ్యమైంది, మనస్సు దృక్ అయింది. ప్రతి ఒక్కళ్ళు ఈ బోధ వింటూ లోపలికి వెళుతూ ఉండాలన్నమాట. మనస్సు దృక్కు వృత్తుల కూడినటువంటి ఆ మనస్సు సాక్షియగు ఆత్మ చేత ఎరగబడుతోంది. అనేక
భావాలతో వృత్తులతో ఉన్నటువంటి ఈ మనస్సు దేని వల్ల ఉండగలుగుతోంది అని గనక కొంచెం మనస్సుకి ఆధారం ఏమిటి అని గనక మనం చూసినప్పుడు సాక్షియగు ఆత్మ నేను నేను అనేటువంటి సాక్షి అయిన ఆ ప్రకాశము చేత ఎరుగబడుట చేత ఇప్పుడు మనస్సు కూడా దృశ్యమే. దృశ్యమే. ఆత్మయే దృక్కు. ఆత్మయే ఆత్మ అంటే నేను 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 అంటే ప్రకాశమును ప్రకాశమానమైన తెలివి స్వరూపమైన నేను అన్నది దృక్కైతే దాని చేత అనేక వాసనలతో కూడి ఉన్నటువంటి మనస్సు దృశ్యమవుతుంది. ఈ మనస్సు కంటి ద్వారా ప్రసరింపబడుతూ ఉండడం చేత మనస్సు దృక్కైతే కన్ను దృశ్యమవుతుంది. కంటి ద్వారా ప్రసరింపబడి ప్రపంచము తెలియబడుతున్నప్పుడు ప్రపంచము దృశ్యమవుతుంది, కన్ను దృక్కవుతుంది. కన్ను దృశ్యమవుతుంది, మనస్సు దుఃఖవుతుంది. మనస్సు దృశ్యమవుతుంది, నేను ఆత్మ ప్రకాశము దృక్ అవుతుంది. అవుతుంది కదా, అదే కరెక్ట్. ఇప్పుడు నేనే దృక్. నేనే అంటే దృక్ అంటే అన్నిటినీ తెలుసుకునే తెలివి. ఆత్మ చేతనే ఎరుగబడుట చేత మనస్సు దృశ్యము, ఆత్మ దృక్. ఇది మరలా దేని చేత తెలియబడుట అని చూస్తే అక్కడ ఇక ఆ దానికి తెలియబడ్డానికి అక్కడ ఏ దృక్కు లేదు. కాబట్టి ఇక ఈ నేనన్నది దృశ్యము కాదు, దేనికి దృశ్యం కాదు అది. అవును, అవునా? మిగతావన్నీ దానికి దృశ్యాలే గాని నేను దేనికి దృశ్యము కాదు. నీల పీతాది వర్ణములు, స్థూల సూక్ష్మాలు, దీర్ఘ హ్రస్వాలు మున్నగు నానా రూపములను నేత్రము ఏకముగానే చూస్తుంది కదా. నీలం రంగుని చూసినప్పుడు కన్యావన నీలంగా అయిపోతుందా? లేదు. ఎర్ర రంగు చూస్తే ఎర్రగాను, తెల్ల రంగు చూస్తే మారడం లేదు. ఏం లేదు. అన్ని స్థూల సూక్ష్మాలని కూడా స్థూలమైన దాన్ని చూసినప్పుడు మరి ఆ కన్ను పెద్దది అయిపోవడం లేదు, సూక్ష్మమైన దాన్ని చూసినప్పుడు చిన్నది అయిపోవడం లేదు. అలాగే పొడుగ్గా ఉన్న దాన్ని చూసినప్పుడు పొడుగు అయిపోవడం లేదు, పొట్టిగా ఉన్న దాన్ని చూసినప్పుడు పొట్టిగా అయిపోవడం లేదు. అవుతుందా? లేదు, లేదు కదా. కాబట్టి నీల పీతాది వర్ణములు, స్థూల సూక్ష్మములు, దీర్ఘహరస్వములు మున్నగు నానా రూపములను నేత్రము ఏకముగానే తెలుసుకుంటోంది. అంతే కదా. అంతే. కన్ను పెద్ద వాటిని చిన్న వాటిని కూడా పెద్దది చిన్నది అవ్వకుండా తెలుసుకుంటోంది. అవునా? అవును. నేత్రం యొక్క అంధత్వము, మందత్వము, పటుత్వాది నానా ధర్మములు, అలాగే స్తోత్రాల యొక్క ధర్మములు మనస్సు ఏకముగా తెలుసుకుంటోంది. కన్ను కనిపించడం లేదు, కన్ను మసకగా ఉంది, నా కన్ను చాలా పటుత్వంగా ఉంది అని ఎవరికి తెలుస్తోంది? మనస్సుకి తెలుస్తుంది. కానీ కంటికి తెలియదుగా. తెలియదు. తాను గుడ్డిగా ఉన్నాను, తాను మసకగా ఉన్నాను, నేను బాగా తెలుసుకుంటున్నాను అని కంటికి తెలియదు. అవును. కన్ను బాగా కనపడుతోంది, మసగ్గా కనపడుతుంది, అసలు కనపడడం లేదు అని మనసుకి తెలుస్తుంది. మళ్ళీ ఇది కూడా వెనక్కే వెళుతున్నాం మనం. లోపలికే. కళ్యాణి లోపలికి ఎక్కడికో అంతరాంతరాల లోపలికి గుహ లోపలికి వెళ్ళాలని భయపడక్కర్లేదు తల్లి. లోపలికి అంటే కాని దానిని కాదని తెలుసుకుంటూ అయిన దాన్ని గుర్తించి నిలవడమే, అంతే. దాన్నే లోపలికి వెళ్ళమంటారు. ఏదో ఒక చీకటి గుహలోనుకో ఒక వెలుగు గుహలోనుకో వెళ్ళిపోవడం కాదు. ఆ భావం లోపలికి అనేసరికి అలాంటి భావం కలగడం వల్ల ఈ విచారంలో అంతరాంతరాల లోపలికి వెళ్ళాలి అన్నప్పుడు సరిగ్గా అర్థం చేసుకోలేక దాని విషయంలో మనకి కొంచెం తికమక కలుగుతోందంతే, అంతకంటే ఏం లేదు. అందుచేత మరి అంధత్వము, మందత్వము, పటుత్వాది నానా ధర్మములను అటులనే చెవి కూడా అంతే బాగా వినిపిస్తోంది, సరిగ్గా వినిపించట్లేదు, అస్సలు వినిపించట్లేదు. అలాగే నాలుక యందు ఆ పంచ జ్ఞానేంద్రియాలు పంచ విషయాలను తెలుసుకునేటప్పుడు వాటి పటుత్వము లేకపోవడము అన్నవన్నిటినీ కూడా ఏకముగానే మనస్సు గ్రహిస్తుంది. అంతేకాకుండా కామము, సంకల్పము, సందేహము, శ్రద్ధ, అశ్రద్ధ,
ధైర్యము, అధైర్యము, లజ్జ, సుబుద్ధి, దుర్బుద్ధి మొదలగు నానావిధ మనోధర్మములను ఇక్కడ చూడు, మనసు అంతవరకు తెలుసుకుంటుంది. నా ఇంద్రియాలు బాగా పనిచేస్తున్నాయి, బాగా పనిచేయడం లేదు అన్న దానిని మనసు తెలుసుకుంటుంది. ఆ ఇంద్రియాలకి మేము పనిచేస్తున్నాం, పని చేయలేకపోతున్నాం అన్న సంగతి తెలియదు అని మనసుకు తెలుస్తుంది. అలాగే మనసులో ఉన్నటువంటి నానా రకాల సంకల్పాలు, కామము, మరి సందేహాలు, శ్రద్ధలు, అశ్రద్ధలు, ధైర్యము, నాకు భయం వేస్తుంది, నాకు చాలా ధైర్యంగా ఉంది, లజ్జ, నాకు ఎంత సిగ్గుపడిపోయానో, అలాగే మంచి బుద్ధి, మంచి ఆలోచనతో ఉన్న మంచి బుద్ధి నాది, అలాగే ఏమిటి చెడ్డ ఆలోచనలు వస్తున్నాయి, దుర్బుద్ధి అనేటువంటి దేనిలో మనసులో ఉన్నాయి. ఈ మొదలగు నానావిధ మనోధర్మాలని ఆత్మ, నేను అన్న ఆ తెలివి ఏకముగా ఉండే తెలుసుకుంటుంది కదా. అవునా? అవును. మరి మన నేను తాను ఏకముగా ఉండే అన్నిటినీ తెలుసుకుంటుంటే ఆ తెలియబడేటువంటివి నాకు కామము, ఆ నేను తనకి ఆ కామం తనదనుకుంటుంది. నాకు సందేహము, నాకు శ్రద్ధ, నాకు అశ్రద్ధ, నేను మంచివాడిని, నేను చెడ్డవాడిని అనుకుంటుంది. అవునా? ఇవన్నీ కూడా మరి ఏ నేను ఉంటే ఇవి తెలియబడుతున్నాయో ఆ నేనుకి ఇవేవీ లేవు. అవునా? అవును. అందుచేత ఈ ఆత్మ పుట్టుటను, పెరుగుటను, చిక్కుటను, గిట్టుటను ఎరుగదు. ఈ నేను అనేటువంటి ప్రకాశం ఎటువంటిది అంటే అది పుట్టుకలేనిది, అది చావులేనిది, అది భయపడనిది, అది దేనికి చిక్కునిది కాదు, అది దానికి లేనే లేవు. ఎవరికి? నేను అనేటువంటి నీ నిజస్వరూపానికి. ఇప్పుడు కూడా నువ్వు నిజస్వరూపానివి, నీకు తెలిసినా తెలియపోయినా నువ్వు నిజస్వరూపాన్ని, నీ ప్రకాశానివే నువ్వు. నాకు ఇవి ఏవీ లేవు. నా ప్రకాశంలో మనోవికారాలు కదులుతుంటే అవి నావని అనుకుంటున్నాను అంతే. అదే విక్షేపం. ఏం చేత? నేను ప్రకాశమైనటువంటి తెలివి స్వరూపాన్ని అని తెలియని అజ్ఞాన ఆవరణ చేత తన చేత తెలియబడేటువంటి ఈ మనోరూప విక్షేపాలన్నీ తనవేను అని అనుకోవడం వల్ల అలా అది నావే అన్నట్లుగా కనపడుతోంది గాని, అనిపిస్తోంది గాని అసలు నాకు అవేవీ లేవు. నేను నిర్వికారమైన ప్రకాశమును. అవునా? తన ప్రకాశము చేతనే స్వయముగా ప్రకాశించి సాధన అంతర అపేక్ష లేక అన్యమును ప్రకాశింపచేస్తున్నది నేనే. నా ప్రకాశము చేతనే, నా తెలివి చేతనే నాకు నేనే స్వయముగా ప్రకాశిస్తూ ఉండగలుగుతూ ఒక ప్రయత్నం చేసిన తర్వాత దొరికి సంపాదింపబడేవాడిని కాక అట్టి నేను నాకంటే నా కోసం దేనిని ఆపేక్షించక్కర్ లేకుండా నాకు నేనే ఉన్నటువంటి అన్యమును ప్రకాశింపచేయుచున్న ప్రకాశమును నేను. నాకు తెలియబడే వాటిలన్నిటినీ ప్రకాశింపచేసే ప్రకాశాన్ని నేను గాని నా ప్రకాశంలో తెలియబడే దేని వికారాలు నేను కాదు, నావి కావు. అవునా? అని ఇక బుద్ధి, సమిష్టి మనస్సు. బుద్ధి కూడా సమిష్టి మనస్సును, ఈ మనసులో నానా రకాల భావాలన్నీ ఉన్నాయి కదూ, ఈ మనస్సును బుద్ధిను చిత్యాయతో కూడి, చిత్ జ్ఞానం యొక్క ప్రకాశపు వెలుగుతో కూడి అహంకారము, అంతఃకరణ, మనస్సు అని రెండు తెరగులా కనిపిస్తుంది మనకి. రెండు విధాలుగా ఉంటుంది. ఎలాంటిది అంటే, ఒకటి జ్ఞాన ప్రకాశముతో ఉన్నది, రెండు అహంకారంతో నానా రకాల భావాలతో ఉన్నది. నానా రకాల భావాలతో ఉన్న భాగాన్ని కదా జ్ఞాన ప్రకాశముతో తెలుసుకుంటోంది. మరి మనసే. అవును. కాబట్టి అది సమిష్టి మనస్సుని, అంటే మనసులో ఉన్న అన్నిటినీ చిత్ జ్ఞానం యొక్క ప్రకాశముతో కూడి అహంకారము, అంతఃకరణ అని రెండు తెరుగులా మనకి, అహంకారం అని అంతఃకరణాన్ని మనకి, అహంకారం అంటే నేనును, అంతఃకరణ అంటే మనోబుద్ధి చిత్త అహంకారాలుగా నాతో తెలియబడి విను
అని రెండు రకాలుగా మనకి తెలుస్తూ ఉంటున్నాయి. నాకే కదా అంతఃకరణలోని వికారాలు తెలుస్తున్నాయి, అవును నాకే. మనసులోవి, బుద్ధిలోవి, చిత్తములోనివి నాకే కదా తెలుస్తున్నాయి. నాకే. కాబట్టి తెలుసుకునే నేను ఒకటిను, తెలియబడేటువంటి అనేకత్వము రెండు మనసులోనివే, దానిలోనివే. నేను అంటే తలంపు కదా, అవును. దానికి ఇవి రెండు ఉంటాయి అన్నమాట. రెండు తరుగులుగా ఉంటుంది. చిచ్చాయతో సప్తాయ పిండము వలె ఒకటిగా నుండు అహంకార సంబంధము చేతనే స్థూల దేహమున చైతన్యము రీతి కనబడుచున్నది. అది సంగతి. చిచ్చాయ అఖండ చిత్ప్రకాశపు వెలుగు అంతఃకరణ మీద పడింది. పడింది కాబట్టి దాన్ని ఛాయ అంటారు, నీడ. ఆ నేను యొక్క ప్రకాశము అంతఃకరణ మీద పడడం చేత ఆ అంతఃకరణకి నిప్పులో వేసిన ఇనప గుండుకి నిప్పు లక్షణాలు కలిగినట్లు నిప్పు వలె ఆ రంగులోనూ అది నిప్పు వలె కాల్చగలిగే శక్తి కలిగిన దాని వలె ఉండేటువంటి శక్తి ఆ అంతఃకరణకి కలిగింది. దానికి చిచ్చాయ జ్ఞాన ప్రకాశ కిరణం ప్రసరించడం చేత జడమైనటువంటి ఆ అంతఃకరణకి చేతనం వచ్చింది. ఒకటిగానే ఉంటుంది. అక్కడ ఏమిటమాట, నిప్పును ఇనపగుండు ఒక్కటిగానే ఉన్నాయి. అవును. అలాగే నా చిన్మయ ప్రకాశమును దాని యందు ప్రకాశించేటువంటి మనసు దాంతో చేరి ఇది అది కలగలిసిపోయింది. నా తెలివిను నాతో తెలివిలో తెలియబడేటువంటి ఈ అంతఃకరణలోని వికారాలును ఒకటైపోయాయి. అవును. ఒకటిగా ఉండు అహంకార సంబంధము చేతనే ఇదిగో ఈ స్థూల శరీరము చైతన్యము కలిగిన దాని వలే కనపడుతుంది. దాని ప్రకాశం వల్లనే, దానితో చేరిక వల్లనే ఈ స్థూల శరీరము చైతన్యము కలిగిన దాని వల్లే, పనులు చేయగలుగుతున్న దాని వల్లే కనపడుతుంది. అర్థమైందమ్మా? ఇప్పుడు మన ఈ శరీరము, ఈ ఇంద్రియములు, దీని కదలికలు, దీని వ్యవహారాలు, అలాగే దీనిలో ఉన్న అంతఃకరణలోని మనస్సులోని అనేక అనేక ఆలోచనలు, వాసనలు, బుద్ధిలోని నిశ్చయాలు, నేను నాది అనే అహంకార భావాలు, ఇవి అన్నీ కూడా జడములే. అయితే దీనిలో చిత్ ప్రకాశపు వెలుగు నేను అంటూ అంతఃకరణ మీద పడింది. పడేసరికి దానికి ఆ చిత్ లక్షణాలు, చైతన్య లక్షణాలు కలిగాయి. దేనికి? ఇప్పుడు నేను దేహాన్ని అనుకుంటూ, నా ఆలోచనలు నావేననుకుంటూ, నేనేననుకుంటూ, ఆలోచనలో ఉన్న రాగద్వేష భావాలన్నీ తాకే కలిగి ఉన్నట్లు ఏడుస్తూ నవ్వుతూ ఉన్నది ఏదైతే ఉన్నదో ఇదంతా జడమే. దీనికి చైతన్యం ఎవరు? చిత్ప్రకాశం, నేను అన్న ఆ ప్రకాశం యొక్క వెలుగు పడడం చేత దీనికి శక్తి వచ్చిందంటే, దీనికి స్వయం శక్తి లేదు. నిప్పులో వేసిన ఇనప గుండుకి ఆ నిప్పు లక్షణాలు వచ్చినట్టు. సహజంగా నిప్పు నుంచి తీసేస్తే ఇనప గుండికి అసలు నిప్పు లక్షణాలు, నిప్పు రూపము కోరంత కూడా ఉండదు. ఇది మనకి నిధులలో తెలుస్తూనే ఉంది. ఆ చిచ్చాయ ఎప్పుడైతే ఈ అంతఃకరణ మీద తన ప్రకాశాన్ని విరమించుకుంటుందో అప్పుడు దేహ, ఇంద్రియ, మనోబుద్ధులు, అంతఃకరణ కూడా జడమై ఇనప గుండులాగా పడున్నాయి. ఎప్పుడైతే నేను అన్న ఒక తెలివి ప్రకాశం కలిగిందో వెంటనే నిప్పులో వేసిన ఇనప గుండుకి నిప్పు లక్షణాలు వచ్చినట్లు ఈ దేహేంద్రియ మనోబుద్ధుల యొక్క ఈ జడమైన వీటికి చైతన్య లక్షణాలు వచ్చేసాయి. అతి స్పష్టంగా మనం అంతఃకరణలో దృశ్యంగా అనిపిస్తుంది కదా. ఉన్నా మరి ఇప్పుడు దీన్ని నువ్వేమంటావు? స్వయం శక్తివంతమై దీనికి ఇదే పని చేయగలుగుతోంది, ఇది నేనే అని అంటావా? ఇది తెలిసాక లేదు. దీని ప్రతి వ్యవహారము దానిది కాదు, శక్తి యొక్క ప్రకాశం వల్ల దీనికి చలనము అంతే. దీని చలనము దీనిది కాదు అని తెలుసుకున్నప్పుడు దీని మీద నీకు మోహం ఉండదు. అందుచేత చిచ్చాయితో ఈ అహంకార తాదాత్మ్యము వల్ల చిచ్చాయితో సహజముగను, దేహముతో కర్మజముగను, ఆత్మేందు భ్రాంతిజముగను ఇట్లా 3 విధాలుగా ఉంటుందన్నమాట. అది ఎప్పుడైతే ఈ అహంకారం ఎలా అయింది, ఆ చిచ్చక్తి ఈ అహంకారంతో చేరేసరికి ఆ సంబంధము సహజంగా ఎందుకది
అది ప్రకాశం, దాని సహజ లక్షణం, అది సహజంగానే వచ్చింది. అది దేహంతో చేరేసరికి కర్మజముగా మారిపోయింది, కర్మలు చేయగలిగేలాగా మారిపోయింది అది. అలాగే ఆత్మయందు నేను యందు భ్రాంతిగా, ఇవన్నీ నేనే నాది అన్న భ్రాంతిగా 3 విధాలుగా అయిపోయింది. ఆ చిచ్చెత్తి ఒకటే అయి ఉండి కూడా ఒకటే కదది, ఒకటే అయి ఉండి సహజముగా తాను ప్రకాశమై ఉండి దేహం యొక్క చేరిక చేత దేహపు కదలికలన్నీ తనవిగాను, నేను అన్న భావముతో చేరడం చేత అదే సత్యమన్న భ్రాంతిగాను, ఇట్లు ఇవి 3 విధాలుగా అయినట్లు కనపడుతుంది. బుద్ధి ఉపాధి ఉన్నంత వరకు సహజమునకు నాశనము లేదు గాని జ్ఞానము చేత మిథ్య అవుతుంది. ఈ బుద్ధి ఈ జ్ఞానము చేత ప్రకాశం చేత ఈ బుద్ధి ఉన్నంతసేపు కూడా ఆ సహజాన్ని ప్రకాశింప చేసేటువంటి శక్తి దానిదే అన్నట్లుగా ఉంటుంది. కానీ సత్య జ్ఞానము కలిగినప్పుడు ఇది అంతా మిథ్య అని తెలుస్తుంది. అసలు అనుకోవడం వల్ల ఏది అనుకున్నామో అల్లాగునా ఉన్నట్లు తోచుటే గాని అది సత్యము కాదు. ఉన్నది నేనే, నేను అఖండ ప్రకాశమునై ఉన్నాను అన్న జ్ఞానము చేత తన చేత తెలియబడేవన్నీ భావానికి అనుగుణంగా తోచే మిథ్యారూపములే తప్ప సత్యములు కావు. భ్రాంతిజమును కర్మజమును క్రమముగా సద్రూప ఆత్మయందు దేని సంబంధము లేనిదని తెలివి చేత ఓహో ఈ శరీరంతో భ్రాంతిజము అంటే నేను ఇవన్నీ నేను నావి అనుకున్నాను, కాదు అవన్నీ నా చేత తెలియబడేవే, వాటిని వెలిగించే వెలుగు నేను అని ఎన్నో ఈ దేహం వల్ల చేసే పనులన్నీ కూడా నేనే చేస్తున్నాను అనుకున్నాను, కాదు నా వల్ల అది కదిలి పనులు చేయగలుగుతోంది అనేటువంటి దాన్ని నెమ్మదిగా సద్రూప ఆత్మయందు దేని సంబంధము లేనిదని తెలిసే తెలివి చేత ఓహో వేటితో నాకు సంబంధం లేదు, నేనున్నాను, నా ప్రకాశంలోనే అవి వాటి పనులు చేసుకుంటున్నాయే తప్ప చెయ్యగలుగుతున్నాయే తప్ప చేసుకోవడానికి వాటి స్వయం వ్యక్తిత్వం ఏది లేదు కదా, చెయ్యగలుగుతున్నాయే తప్ప అది ఏవి నేను కాదు అన్న తెలివి చేత ప్రారబ్ధ కర్మ క్షయము చేత నశిస్తుంది. ఆ తెలివి చేత ఏమైంది, ఇప్పుడు నేను కాదు నాది కాదంటూ ఉన్నావు, ఉన్నప్పుడు ఇక ప్రారంభం మీద చేసిన పనుల యొక్క ఫలితమే కదా మనకు వస్తుంది. ఆ పనులన్నీ నేను కాదు నాది కాదని ఉండడం చేత ప్రారంభ కర్మ క్షయించిపోవడం చేత నశిస్తుంది. దేహము జడముగా ఉండు సుషుప్తి యందు అహంకారం బొత్తిగా లయించి ఉంటుంది కదా. బుద్ధులో అహంకారం ఉందా మరి? లేదు. అది సగము తెరవబడి ఉండినప్పుడు స్వప్నము, కొంచెం ఊరికే ఉందా లేదా అని చిన్న కిరణం వచ్చినప్పుడు అది కల అవుతుంది. పూర్తిగా తెరవబడి ఉన్నప్పుడు జాగ్రత్త అవుతుంది. అహంకారం పూర్తిగా నేను అన్నప్పుడు జాగ్రత్త అవస్థ అవుతుంది. అవునా? అవి కూడా మనోవృత్తి చేతనే పూర్వ వాసన చేత స్వప్నమందు అంతః ప్రపంచమును వెలుకువ యందు బాహ్య ప్రపంచమును కల్పిస్తుంది. ఆ ప్రకాశంలోనే మనసులోని యొక్క వృత్తులు గతంలో మనం ఏవి చేర్చుకున్నామో వాటికి తగినట్లుగానే స్వప్నమందు లోపల అంతఃకరణలోను వెలుకువ యందు ఈ బాహ్యమునందును మనకి కల్పించి చూపిస్తుంది. సినిమాని ఎలా కల్పించి చూపిస్తున్నామో అలాగా. కాబట్టి ఈ మనో అహంకారాలకు ఉపాదాన కారణమగు జడమైన లింగదేహమే అవస్థాత్రయమును జరణ మరణాదులను పడియుచున్నది. అంటే ఏమిటనమాట, కారణదేహము, అజ్ఞాన కారణమే ఇది. అంతే. ఆ దేహము మాయా విక్షేప ఆవరణాలనే 2 శక్తులతో కూడి ఉంది. ఇదే అజ్ఞానము. అజ్ఞానము అంటే తను తాను ఎరుగకపోవడమే మాయ, అదే ఆవరణ. తన్ను తాను ఎరుగదు, మళ్ళీ తన వల్లనే ప్రకాశిస్తున్నది తాను అనుకుంటుంది, అది విక్షేపము. ఈ 2 శక్తులతోటి కూడి ఉంది. ఆహా అదనమాట, నన్ను నేను
నేను వెలుగుతూ ఉండగా నా వెలుగులోనే నా చేత తెలియబడే జగత్తంతా తెలియబడుతూ ఉండగా నా వల్ల ఇది వెలుగుతోందని తెలియక ఆ తెలియకపోవడమే ఆవరణ, అదే కారణదేహం. ఆ తర్వాత నా వల్ల ఉండగలుగుతున్న ఈ జగత్తుని నేను అని అనిపించడం, ఈ దేహం నేను అని అనిపించడం విక్షేపం. తెలియపోతే పోయింది, నిద్రలో సుఖంగా ఉన్నావు. ఇప్పుడు తెలియకపోవడం చేత నీవు నిజంగా తెలివి స్వరూపాన్ని ఉన్నావు, నీ తెలివిలో తెలియబడేది నేను అనుకుంటున్నావు, ఇది విక్షేపం. ఇలా ఉన్నాయి ఆవరణ విక్షేపాలు. నేనెవరినో నాకు తెలియకపోవడం ఆవరణ అయితే, నేను కానిది నేననుకోవడం విక్షేపం. నిద్రలో అసలు నేనన్నది కూడా లేదు కదా, అప్పుడే గొడవ లేదు. కానీ ఇది అలా కాకుండా ఈ నేను అన్నది నా నిజస్వరూప ప్రకాశం నుంచి లేచి వచ్చిన ఇచ్చుదు కిరణము ఏమైంది, అది ప్రకాశము. ఆ ప్రకాశము వల్ల మరి ఈ అంతఃకరణ, ఈ శరీరము, ఈ ప్రపంచము తెలియబడుతుంటే తన చేత తెలియబడేది తాననుకోవడం ఆవరణ. తను తాను తెలియకపోవడం ఆవరణ, తన చేత తెలియబడేది తాననుకోవడం విక్షేపం. ఇది ఎప్పుడైతే ఇదంతా ఎవరికా, ఏమిటిది నిద్రలో ఎందుకు ఉండడం లేదు, మెలకువలోనే ఎందుకు ఇలా ఉంటుంది, మెలకువలో ఎప్పుడు ఇలా ఉంది, నేను అన్నది వచ్చాక లేచాకనే కదా. ఈ నేనెవరు అని ప్రశ్నించి చూస్తే నా చేత ఇదంతా తెలియబడుతోందే తప్ప, నేను ఉంటేనే ఇదంతా ఉంది తప్ప దానికదే అది లేదు అని నీకు తెలుస్తుంది. అప్పుడు ఏమవుతోందనమాట, గట్టిగా లయించి ఉంటుంది. అది సగము తెరవబడి జాగ్రత్త దశ యందు బాహ్య ప్రపంచం చూస్తుంది. ఈ మనో అహంకారాలకు ఉపాదానమైన జడలింగ దేహమే ఈ అవస్థాత్రయం కదా. ఇవేకి 3 అవస్థలవే కదా, అంతే. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలు. అలాగే జనన మరణ ఆదులు నాకు కలుగుతున్నాయి అనుకుంటుంది తను తాను ఎరుగక. కారణదేహముకు మాయ విక్షేపాభరణాలనే 2 శక్తులతో కూడి ఉంది. మరి దాని అందు విక్షేప శక్తే లింగదేహాది బ్రహ్మాండాంతమైన ఈ నామరూప ప్రపంచానంతటిని, ఆ చిన్న మరి విత్తనంలో పెద్ద వృక్షం ఉన్నట్లు అదిగో ఆ జడ లింగదేహమే నేను దేహాన్ని అన్న ఆ జ్ఞాన భావనే అవస్థాత్రయాన్ని, జనన మరణాలని, కారణదేహముకు మాయ విక్షేప ఆవరణాలనే శక్తితో కూడి వాని యందే విక్షేప శక్తియే ఈ లింగదేహము. అది దేహాది బ్రహ్మాండ అంతమైన నామరూప ప్రపంచాన్నంతటిని ఎలాగని సముద్రమందు బుద్బుదాదుల వలె సముద్రంలో అనేక బుడగలు ఉన్నట్లుగానే అఖండ చైతన్య స్వరూపమును మరిపించి ఇదిగో ఈ దేహరూప ప్రపంచమును చూపిస్తోంది. సచ్చిదానంద వస్తువునందు ఇదిగో ఈ కల్పనంతా మనోభావ రూపంతో కల్పిస్తోంది. రెండవది ఆవరణ శక్తి లోపల దృగ్దృశ్యములకు, ఆవరణ శక్తి లోపల ఏం చేస్తుంది, దృక్కునే దృశ్యాన్ని నాకు బాహ్య ప్రపంచమునకు కొంచెమైనను భేదము తెలియనీయక కప్పుతోంది. దృక్కుకి దృశ్యానికి ఉన్న భేదాన్ని తెలియనివ్వడం లేదు ఈ అజ్ఞానం. గురువు వచ్చి ఆసక్తి కలిగి తెలుసుకోవాలనుకున్న వాడికి గురువు వచ్చి ఇలాగ విడదీసి దృక్కుకి దృశ్యానికి ఉన్నటువంటి భేదాన్ని విడదీసి చెప్పి బుద్ధిగత దోషాలన్నిటినీ కూడా నేను కాదు, నాది కాదని మాటి మాటికి విడిపిస్తూ పోగా ఆ తెలుసుకునేవాడు, గ్రహించేవాడు విడుస్తూ రాగా అప్పుడు ఏం జరుగుతుంది, అప్పుడు ఆ రెండిటి యొక్క భేదం తెలుస్తుంది. ఎప్పుడు ఆ బోధ లేదో, ఆ ప్రయత్నం లేదో అప్పుడు ఇక దృక్కో దృశ్యమో ఒకటే అయినట్లు కనపడతాయి. అవునా, దృక్కో దృశ్యమో ఒకటే అంటే ఇక్కడ మళ్ళీ జ్ఞానంతో కూడి కాదు. అవునవును. ఎలాగా అంటే అది ఏం చేస్తున్నప్పుడు దృక్ దృశ్యాలకి వెలిని బ్రహ్మ
ప్రపంచమునకు కొంచెమేను భేదము తెలియనీయదు. దృక్కు నుంచి దృశ్యాన్ని వేరు అన్న జ్ఞానం కలగదు మనకి. కమ్మేసింది. ఆ దృక్కునైనటువంటి నాయందు ఇది అంత దృశ్యమే, ఈ దృశ్యం నా వల్ల ఉంది తప్ప నేను ఆ దృశ్యాన్ని కాను అన్న జ్ఞానాన్ని మనకి తెలియనివ్వదు. ఇక ఇదే కదా సంసార కారణం. ఆత్మ సన్నిధిని చేరియుండు లింగ దేహమును కూడిన చిదాభాసుడగు జీవుడే ఇదిగో ఈ వ్యావహారికుడు. వీడికి శక్తి ఎప్పుడొచ్చింది? ఆత్మ ప్రకాశ సన్నిధానమునందు ప్రకాశము తనయందు చేరగా తనకి వచ్చింది చైతన్య శక్తి. వాడే చిదాభాసుడు అనబడుతూ ఉన్న జీవుడు. వాడి ఈ వ్యవహారాలకంతకి నేనే కర్తని అనుకుంటున్నాడు. ఈ జీవత్వ ఆరోపము చేత సాక్షి యందు ప్రకాశిస్తోంది. ఈ జీవుడు ఎవడు? మళ్ళీ ఆ తెలివి ప్రకాశంలోనే ఉండగలుగుతున్నాడు. అవును. ఆవరణము గనుక నష్టమైతే భేదము తెలుస్తుంది, ఆరోపము లేకుండా పోతుంది. ఎప్పుడైతే ఆవరణ పోయిందో ఈ నేనెవరు అని ప్రశ్నిస్తే తాను ఈ స్వల్ప అల్ప భావన రూపమైన దేహముతో కూడిన జీవుడను కానని, తాను కేవల జ్ఞాన ప్రకాశాన్ని అని తెలిస్తే అప్పుడు ఆవరణ నష్టమైనట్లు. అప్పుడు భేదం తెలుస్తుంది. ఓహో, ఇవంతా నా చేత తెలియబడేదా? పైగా భావానికి అనుగుణంగా తెలియబడుతూ ఉంటుందా? ఉన్నట్టుంటుందే గాని ఉండదా? కానీ తెలివి స్వరూపం నేను ఎప్పుడు సదా ఉండు వాడనా అని భేదం తెలిసిపోతుంది. అప్పుడు ఇంకా ఆరోపణలు ఉండవు. భావాన్ని బట్టి అట్లా ఉంటాయంతే, భావం లేకపోతే ఏమీ లేదు అని తెలిసిపోతుంది. అట్లే బ్రహ్మ ప్రపంచ భేదము తెలియనీయక కప్పి ఉండు ఆవరణ వశము చేత బ్రహ్మము నానా రూపంగా ప్రకాశిస్తోంది. కాబట్టి ఆ పరబ్రహ్మమే అంటే ఇది ఒక వ్యక్తి భావంలో నేర్చుకున్నావు, తెలుసుకున్నావు. అంతటినీ కలిపి చూసినప్పుడు ఆ అఖండ పరబ్రహ్మమే కదా విశ్వ మనస్సుతో చూసినప్పుడు జగత్తు రూపంలో కనిపిస్తోంది. అందరికి, నీకు నాకు అందరికి ఎవరెవరు ఏ భావం మరి ఆ రకంగా కనిపిస్తుంది కదా. బ్రహ్మమునే నానా రూపంగా ప్రకాశింపచేస్తుంది. ఆవరణమును నష్టమైతే ఆ రెండింటికి భేదము తెలుస్తుంది. ఎక్కడైనా మనస్సే కదా, ఎవరికైనా మనసు వల్లే కదా. అంతే. ఆ మనస్సు ఏది ఎవరిది అని ప్రశ్నిస్తే నేను అన్నవాడు తన మూలంలో చేరినప్పుడు ఉన్నది ఒకే ఒక అఖండ ప్రకాశము అని తెలుస్తుంది. కాబట్టి ప్రపంచ వికారములు ఏవియును ఆ అఖండ బ్రహ్మమునందు లేవు. నేనన్న తలంపు లేకుండా ఒక క్షణకాలం ఉంటేనే అక్కడ ఏమీ లేని ఒక పరమశాంతిని మనం అనుభవిస్తున్నాం. అవునా? అంటే అప్పుడు ప్రపంచ వికారాలు ఏమీ లేవు. అది మనం ఇప్పుడు మెలకువలో గ్రహించాలి. గ్రహించలేకపోతే నిద్రలోనైనా ఇవేమీ లేనప్పుడు నేను సుఖంగా ఉన్నాను అన్నది మనకి తెలుస్తుంది గనక ఇప్పుడు కూడా కొంచెం సేపు నేను అలా ఉంటాను అని ప్రయత్నం చేసుకుంటూ పోతే ఇప్పుడు ప్రపంచ వికారాలు లేని శాంతిని మనం అనుభవించగలుగుతాం. అస్థి భాతి ప్రియము నామము రూపము ఇవి 5ను అంశ పంచకం అంటారు. ఇది సచ్చిదానందమైన మొదటి 3ను బ్రహ్మరూపమై ఉన్నాయి. ఉండుట, ప్రకాశించుట, ఆనందముగా ఉండుట ఇవన్నీ మన నిజస్వరూప లక్షణాలు. నామము రూపము కల్పితాలు. నామరూపాలు కల్పితాలు. ఉండుట, ప్రకాశించుట, దుఃఖరహితముగా ఉండుట నా స్వభావము. నేనున్నాను, నేను తెలివినై ఉన్నాను, ఆనందంగా ఉన్నాను. నిధులో అదే కదా. అంటే నిధులో తెలివి లేదు. తెలివి లేదు, ఏమిటుంది? సత్తే ఉంది. అంతే. చిత్తుని మరి అజ్ఞానం అనేటువంటి చీకటి కప్పేసింది. సూర్యుణ్ణి గ్రహణం కప్పినట్టు, రాహుగ్రహం కప్పితే సూర్యుడు లేనట్టు కనిపిస్తుంది. అలాగే కానీ సూర్యుడు ఉన్నాడు కాబట్టి ఇది కప్పిందని తెలుస్తోంది. నిధులలో సత్తై ఉన్నావు. నీ చిత్తుని
ఈ అజ్ఞాన ఆవరణ కప్పేసింది. కాబట్టి ఏమీ తెలియడం లేదంటున్నావు, అవునా? అవును. మరి అన్నీ తెలియడం మొదలు పెట్టినప్పుడు నీవు చిత్తువుగా కూడా ఉన్నావు. సూర్యుని యొక్క ప్రకాశం వెలుగు వచ్చేసింది అనమాట. సత్ నిధులలో సత్తుగా ఉన్నావు. నీ చిత్ స్వరూపాన్ని నీ అజ్ఞానం అనే ఆవరణ కప్పేయడం చేత ఏమీ తెలియడం లేదు, జ్ఞానం లేదనమాట. అయితే ఎప్పుడైతే మరి ఈ ఆవరణ తొలగిందో, అంటే ఎప్పుడైతే ఆ గ్రహణం వీడిందో, అప్పుడు సూర్యప్రకాశం ప్రకాశింపచేస్తున్నట్లు నీ సత్స్వరూపం నుంచే దాని స్వరూపమైన చిత్ జ్ఞాన ప్రకాశము దేహేంద్రియ మనోబుద్ధుల ద్వారా సమస్త జగత్తుని చూపిస్తోంది. చూపిస్తుందా? చూపిస్తుంది. అదే జాగ్రత్త అవస్థ. అప్పుడు సత్తుగానే ఉన్నాను, చిత్తుగా కూడా ఉన్నాను, గాని అజ్ఞాన ఆవరణ కప్పడం చేత ఏదీ తెలియడం లేదు. ఆ ఆవరణ తొలగేసరికి అన్నీ తెలుస్తున్నాయి. అన్నిటినీ నేను తెలుసుకునే తెలివినే గాని ఇది తెలియబడేది నేను కాను, అవునా? అవును. అని తెలుసుకున్నప్పుడు రెండిటి భేదం తెలుస్తుంది. కాబట్టి అట్టి ప్రపంచ వికారాలు ఏవి కూడా తెలివి స్వరూపమైనటువంటి బ్రహ్మమునందు లేవు, నా యందు లేవు. అస్థిభాతి ప్రియము నా స్వరూపమై ఉన్నాయి. నామరూపములు నా చేత తెలియబడేవి, భావానికి అనుగుణంగా తెలియబడుతూ ఉంటాయి. అనుని 5 అంశల యందు సచ్చిదానందమైన మొదటి 3ను బ్రహ్మస్వరూపములను, నామరూపాలు ప్రపంచ స్వరూపము అని తెలుసుకోవాలి. సచ్చిదానందములు ఆకాశాది పంచభూతముల యందును, వినండి బాగా, సచ్చిత్ ఆనందములు ఆకాశాది పంచభూతముల యందును, దేవ తిర్యగ్ మనుష్యాదుల యందును అభిన్నముగా ఉన్నాయి నామరూపాలు, సచ్చిదానందాలు కూడా. పంచభూతముల యందును, దేవతల యందు, తిర్యగ్ అంటే పశుపక్షాది దేహముల యందు, మనుష్యుల యందు కూడా అభిన్నముగానే ఉన్నాయి, వేరుగా. ఇది పశువు కాబట్టి దీనికి సచ్చిదానందాలు లేవు, వీడు దేవత కాబట్టి వాడికి ఉన్నాయి అని అనుకోవడానికి లేదు. ఇక్కడ కూడా వేరు లేకుండానే ఉన్నాయి సచ్చిదానంద లక్షణాలు, కలిపే ఉన్నాయి. నామరూపాల్లో భిన్నముగా ఉన్నాయి. నామరూపాలు వేరు వేరుగా ఉన్నాయి కదమ్మా. కుక్క ఎందు, నక్క ఎందు, పాము ఎందు, పురుగు ఎందు, పక్షి ఎందు, పెట్ట ఎందు, మనిషి ఎందు రూపము వేరువేరుగా ఉన్నాయి. నామరూపాలను బట్టి నామరూపాలు వేరు వేరుగా ఉన్నాయి, కానీ వాటిలో ఉన్న సచ్చిదానందం ఏకముగానే ఉంది. కనుక నీవు వివేకవంతుడవై, కళ్యాణి వినమ్మా, నీవు వివేకవంతుడవై కాసేపు నామరూపాలను ఉపేక్షించు. కాసేపు వదిలి, విధుల్లో వదిలేస్తున్నావు కదా, దాన్ని గుర్తు తెచ్చుకొని కాసేపు ఉండు. ఉపేక్షించి సచ్చిదానంద తత్పరుడవై హృదయమున బయటి ఎందో ఎప్పుడునూ సమాధినిష్ఠుడై ఉండాలి. కనీసం ముందు కాసేపు రిలాక్స్ అవ్వమన్నారు ఆయన. కాసేపు రిలాక్స్ అయిపో. ఒక పక్షి ఎగిరి ఎగిరి వచ్చి ఒక కొమ్మ మీద వాలి కళ్ళు మూసుకొని కాసేపు రిలాక్స్ అవుతుంది. అసలు దేన్ని నీకు పట్టించుకోదనమాట. రిలాక్స్ అవడం, దాని అలసటంతా తీరిపోతుంది. ఆ చిన్న పని కూడా మనం చేయలేమా? అదే ధ్యానం. కాసేపు నామరూపాలను విడిచేయమ్మా. నిద్రలో ఉన్నావు చూడు, దాన్ని గుర్తు తెచ్చుకొని కాసేపు ఉండడమే నీ స్వరూపంలో నువ్వు ఉండడం. ఇదే నేనున్న తలంపు లేకుండా ఉండడం. కాబట్టి అలాగా నీ అంతఃకరణ యందున్నో, అంటే హృదయమునందున్నో, లేకపోతే వెలుపల ప్రపంచంలోనైనా, ప్రపంచంలో ఇంకా ఉండడం చేత కాదు కాబట్టి నీ లోపల మాటి మాటికి క్షణకాలం అలిసిపోయాను అక్కయ్య అంటావు కదమ్మా. అప్పుడు కాసేపు రిలాక్స్ గా కుర్చీలో పడుకుంటావు. అప్పుడు శరీరం సేద తీరుతూ ఉంటుంది, మనసు కూడా అమ్మా అనుకుంటూ ఉంటుంది. అప్పుడు ఏ అక్క చెక్క ముక్క కష్టం ఏమి ఉండవు కదా. ఒక క్షణకాలం చూసుకో, ప్రతి మనిషి సేద తీరుతూ తన స్వరూప ఆనందంలోనే రిలాక్స్ అవుతున్నాడు.
ప్రతి ప్రాణి రిలాక్స్ అవుతోంది, అంటే మనం గుర్తించలేకపోతున్నాం. ఆ రిలాక్స్ అవడం అంటే ఏంటి? నామరూపాల్ని కాసేపు వదిలేస్తే కలుగుతున్నటువంటి ఆ అలజడి లేని శాంతి మనం పొందుతున్నాం. అంతే, దానికి ఏదో లోపలికి వెళ్ళాలి, పైకి వెళ్ళాలి, పట్టుకోవాలి, దిగాలి, నో కాదు. నీవే నిదురా సుఖాన్ని క్షణకాలం గుర్తు తెచ్చుకోవడం అంటే ఏంటి? నామరూపాన్ని క్షణకాలం వదిలేయడం. అదే అదే సమాధి స్థితి. అందుచేత సమాధి 2 విధాలుగా ఉంటుందమ్మా. ఇది సమాధి నిష్ఠుడై ఉండాలి. ఇది సవికల్పమని, నిర్వికల్పమని హృదయమును చేయు సమాధులు కూడా 2 విధాలుగా ఉంటాయి. కాబట్టి ఇంకా ఇంకా మిగతాది కూడా చెప్పేనా అమ్మా? చెప్పండి అత్తయ్య, ఎవరు లేరు. ఇంకెంతో ఉండదులే. సవికల్పమని, నిర్వికల్పమని 2 రకాలుగా ఉన్నాయి. సమాధులు ఎలా చేయాలి అక్కయ్య, లేక అత్తయ్య అని అడుగుతారేమో. అది 2 రకాలుగా ఉంటాయమ్మా. అసలు ఎప్పుడూ సమాధి స్థితి అవలీలుగా మనం ఈజీగా తెలియకపోవడం వల్ల భ్రమపడుతున్నాం గాని, భయపడుతున్నాం గాని ఈజీగా సమాధి దృష్టిలో ఉండొచ్చు. సవికల్పమని, నిర్వికల్పమని హృదయమును చేయు సమాధి 2 రకాలుగా ఉంటుంది. ఇప్పుడు సవికల్ప సమాధి యందు దృశ్యానువిద్దమును, శబ్దానువిద్దమునన్ని మరియు 2 విధాలన్నమాట. సవికల్పము, నిర్వికల్పము అని 2 సమాధులు ఉంటాయి. ముందు మనము సవికల్ప సమాధిని గురించి తెలుసుకున్నాం. ఇవి దృశ్యానువిద్దమని, శబ్దానువిద్దమని 2 రకాలన్నమాట. ఆ విద్దాలు గిద్దాలంటే ఏమిటో తెలియదు అనుకో, చెప్తాను. కామాది దృశ్య చిత్త వృత్తులకు సాక్షి అయి తన్ను చింతించుట అంతర్దృశ్యానువిద్ధి సవికల్ప సమాధి. కామాది దృశ్యములన్నీ చిత్తములో ఏవేవో కలుగుతూ ఉంటే వాటినన్నిటినీ తెలుసుకుంటూ వాటితో కూడకుండా ఉండడం, వాటితో చేరకుండా ఉండడం. అన్నీ కలుగుతూ ఉంటాయి లోపల, కలిగిన వల్లే తొలగిపోతూ వెళ్ళిపోతూ ఉంటాయి. వెళ్ళిపోతూ ఉంటే వాటికి సాక్షి అయి ఉండడం, దీన్ని అంతర్దృశ్యానువిద్ధి సమాధి. లోపల దృశ్యాలన్నిటికీ సాక్షిగా ఉండడం అన్నమాట అంతర్దృశ్యానువిద్ధి సవికల్ప సమాధి. అప్పుడు నువ్వు నిద్రపోవవు, మెలకుగానే ఉంటావు. నీ లోపల వస్తున్న తలంపులన్నీ మంచివా, చెడ్డవా, తప్పువా, ఒప్పువా అని అంత ఓనొద్దు అక్కడ. అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, చూస్తూ ఉండు. అదే సమాధి. అవును, కాదు, తప్పు, ఒప్పు అవి ఏవి, ఇది ఆయన, అది ఈయన అని ఏ పేర్లు పెట్టద్దు అసలు. అవి అలా వస్తూ ఉంటాయి, చూస్తూ ఉండాలి. దాన్నే సవికల్ప సమాధి అని 2 ఉంటాయి. సాక్షి తన్ను చింతించుటే అంతర్దృశ్యానువిద్ధి సమాధి. ఇదన్నమాట లోపల దృశ్యాలకి సాక్షిగా ఉండడం. ఇది సవికల్ప సమాధి అంటారు. నేను అసంగ స్వప్రకాశ సచ్చితానంద స్వరూపుడను అని ఎరుగుట అంతర శబ్దానువిద్ధి సమాధి. ఇందాక దృశ్యానువిద్ధి కదా, దృశ్యం చూస్తున్నాం, లోపల జరుగుతున్న మనోభావాలన్నీ కలిగి వెళ్ళిపోతూ ఉండడాన్ని చూస్తున్నాం కాబట్టి అది దృశ్యానువిద్ధి సమాధి. ఇప్పుడు శబ్దానువిద్ధి సమాధిని చెప్తున్నారనమాట. అది ఏమిటి, ఎలా ఉంది? నేను శబ్దం కదూ, సచ్చితానంద స్వరూపుడను, నేను అసంగ స్వప్రకాశక ఆనంద స్వరూపుడనై ఉన్నాను అని విరుంగుట అంతర్ శబ్దానువిద్ధి సమాధి. నేను చిన్మయ స్వరూపుడను, నేను చైతన్య స్వరూపుడను, నేను ప్రకాశ స్వరూపుడను, నేను తెలివి స్వరూపుడమును అని అనుకుంటూ ఆ శబ్దముతోటి ఏకమై ఉండడం. అర్థమవుతుందమ్మా? కాబట్టి అని ఎరుంగుట అంత శబ్దానువిద్ధి సవికల్ప సమాధి. దీని చేత కలిగిన స్వానుభవ రసావేశము చేత ఇలాగా నువ్వు లోపల దృశ్యానువిద్ధి, శబ్దానువిద్ధి 2 తెలిసే. దృశ్యానువిద్ధి అంటే నీ లోపల కలుగుతున్నటువంటి అనేక 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 భావాలన్నీ వచ్చి వెళ్ళిపోతుంటే సాక్షిగా చూస్తూ ఉండడం.
అంతర్దృశ్యానువిద్ధి సమాధి. అలాగే నీవు నీ లోపల నేను అఖండ ప్రకాశాన్ని, నేను తెలివి స్వరూపాన్ని, నేను చిన్మయ స్వరూపుణ్ణి, నేను తెలివి సదా ఉండువాడను అంటూ ఆ శబ్దముతో మాత్రమే ఏకమై ఉండడం శబ్దాను విద్ధి సవికల్ప సమాధి. అర్థమైందా రెండును? ఇక దీని చేత ఇలాగంటే ఇవి రెండూ మాటి మాటికి చేస్తూ ఉంటే, చెయ్యాలి కాసేపు కూర్చొని చేస్తూ ఉంటే, వీటి చేత కలిగిన స్వానుభవ రసావేశము చేత అలా ఉంటూ ఉండగా నీ అనుభవం వల్లనే నీకు ఒక రకమైనటువంటి ఆనందం కలుగుతూ ఉంటుంది. ఆ ఆనందం చేత దృశ్యము, శబ్దము, ఆ లోపల వెళుతున్నటువంటి తలంపులు తెలియబడుతున్నాయి కదా. ఆ దృశ్యము, ఈ నేను అసంగుణ్ణు అనేటువంటి శబ్దము రెండింటినీ వదిలేయి. నీకు స్వానుభవ రస అనుభవం బాగా కలుగుతూ అలాగ చేస్తూ చేస్తూ పోతే ఆ రెండింటినీ వదిలేసి నివాత స్థల దీపములాగా, గాలి లేని చోట పెట్టిన దీపములాగా నిశ్చలంగా ఉండడం అంతర నిర్వికల్ప సమాధి. ఇంకంతే. అక్కడ దృశ్యాలను చూడడం లేదు, ఏ శబ్దము లేదు, అంతే. అంతరంగంలో నిర్వికల్పంగా ఉంటున్నావు. తెలిసిన దృశ్యానువిద్ధి, శబ్దానువిద్ధి అంతరంగంలో మనం చేస్తున్నాం. చేయగా చేయగా సాధన పరిపాకం చేత మనకి ఇక దృశ్యాలు కూడా నెమ్మది నెమ్మదిగా రావడం తగ్గిపోతున్నాయి. అలాగే నేను ఏం బ్రహ్మమును, నేను అది ఇది అనుకునేటువంటి శబ్దాలు కూడా ఆగిపోతున్నాయి. అప్పుడు నిర్వికల్పంగా ఉన్నావు. నిర్వికల్పంగా ఉన్నావు. ఇదే నిర్వికల్ప సమాధి. కళ్యాణి తెలుసుకోమ్మా బాగా. తర్వాత హృదయమునందులో లాగానే ఇప్పుడు హృదయంలో కళ్ళు మూసుకుని ధ్యానాన్ని కొంత సమయం తీసుకుని సాధన చేసావు. వేయడం వల్ల లోపలున్న వాసనలు అలా మనోరూపంగా అలా వెళ్ళిపోతుంటే అవన్నిటినీ తెలుసుకునే తెలివిగా వాటిని చూస్తూ దృశ్యానువిద్ధి సమాధిలో ఉన్నావు. దేనితోటి కలవకుండా నిన్ను నువ్వు నిలబెట్టుకొని అక్కడ నిలబెట్టుకోవాలి కదా. అవును, అది దృశ్యానువిద్ధి సమాధి, అంతర్దృశ్యానువిద్ధి సమాధి. తర్వాత అలాగే నువ్వు నేను బ్రహ్మమును, నేను తెలివిని, నేను అఖండ ప్రకాశాన్ని, నేను అన్న తెలివి లేకపోతే ఇవి ఏవీ లేవు, నా వల్లనే ఇవన్నీ తెలియబడుతూ కలిగి తొలుగుతున్నాయి, నేను కలిగి తొలగని బ్రహ్మ పదార్థమునై ఉన్నాను అనుకుంటూ నీ లోపల ఆ శబ్దంతో మమేకమై ఉంటావు. అది అంతర్ శబ్దానువిద్ధి సమాధి. ఇవి రెండింటినీ మాటిమాటికి చేస్తూ ఉండగా ఇక ఆ మనస్సు యందు కలిగే వాసనల ప్రవాహాన్ని చూడక్కర్లేదు, అవి తలచబడిపోతాయి. అలాగే నేను బ్రహ్మాన్ని, నేను ఇదేనా అనుకోవలసిన అవసరం కూడా లేకుండా నిర్వికల్పంగా శబ్దము దృశ్యము లేని స్థితిలో ఉండడం నిర్వికల్ప సమాధి. దీనిని బాగా మనం అలవాటు చేసుకున్నప్పుడు ఇదంతా అంతరంగంలో జరుగుతుంది. సాధనకి కొంత సమయాన్ని పెట్టుకుని 1-2 గంటలు పెట్టుకొని అంతసేపు మనం అలా చేస్తున్నాం. చెయ్యాలి మరి. అవును, అదే జరుగుతుంది. అయితే ఇప్పుడు మరి మళ్ళీ కళ్ళు తెలిసి చెవులు తెలిసి బయటకు వస్తాం కదా మరి వ్యవహారంలో. అందుచేత హృదయమునందులాగానే బయట కూడా ఇప్పుడు బయటకు వచ్చినప్పుడు కళ్ళు మూసుకున్నావు, చెవులు మూసుకున్నావు, అన్ని మూసుకున్నావు, నీ లోపల జరుగుతున్న వాటిని చూస్తూ ఉన్నావు, అది దృశ్యానువిద్ధి. నీవు నీ స్వరూపాన్ని భావన చేస్తున్నావు, శబ్దానువిద్ధి. చేయగా అవి రెండూ ఆగిపోతే నిర్వికల్పం. ఇది చేయగా ఇది కలుగుతుంది సాధన సమయంలో. తర్వాత మిగతా సమయాలలో వెలి వ్యవహారం చేస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? హృదయము లోపల లాగానే బయట కూడా దృశ్య వస్తువులను, నామరూపములను ఉపేక్షిస్తూ ఉండాలి. లోపల నీ మనస్సులో కలుగుతున్న ఆలోచనను ఉపేక్షించి చూసావు కదూ, అలాగే బయట కూడా అనేక రూపాలు, అనేక దృశ్యాలు తెలియబడుతున్నాయి కదా నీ తెలివిలోనే. వాటి మీద కూడా పెద్ద లక్ష్యాన్ని పెట్టకుండా, ఎందుకంటే నీకు ఈ దేహ ప్రారంభంలో అవసరం ఉంటే అవే నీ దగ్గరికి వస్తాయి. అదేమిటి ఇదేమిటి వారెవరు వీరెవరు నువ్వు దాంతో తగులుకోక్కర్లేదు.
కనుక నువ్వు ఉపేక్షించడం అంటే అదే. నాకెందుకు, ఏవో దృశ్యాలు ఉన్నాయి, ఎవరో వ్యక్తులు ఉన్నారు, లేరు మరి నాకెందుకు అని ఉపేక్షించి ఆ ఉపేక్షించి సద్రూపమును చూచుట. దృశ్యవద్దును సద్రూపమును చూచుట అంటే ఉపేక్షించి ఉండుటే. బాహ్య దృశ్యాన్ని విద్ది సవికల్ప సమాధి అంటారు. బాహ్య దృశ్యాల యందు కూడా నిన్ను నువ్వు వాటిని తెలుసుకునే తెలివిగా ఉంటూ ఉండడం, తెలియబడే వాటితో నామరూపాలతో కలవకుండా ఉండడం, దాన్ని బాహ్య దృశ్యానువిద్ధి సమాధి అంటారు. ఏనమ్మా? తర్వాత ఆ సచ్చితానంద వస్తువునే అఖండైక పరబ్రహ్మమని ఎప్పుడూ ఎరుగుట, బాహ్య శబ్దానువిద్ధి సవికల్ప సమాధి. ఇప్పుడు మనం లోపల కళ్ళు మూసుకొని మన అంతరంగంలో ఇక దృశ్యాన్ని వదిలేసి శబ్దాన్నే పట్టుకుని ఉన్నావు. నేను బ్రహ్మమును, నేను ప్రకాశమును, నేను సచ్చితానందమును, సదా ఉండువాడను, ఇవన్నీ కలిగి తొలిగేవి ఇవేవి నేను కాను అని ఉన్నావు లోపల. ఇప్పుడు వెలుపల కూడా ఆ శబ్దాన్ని విద్య రావాలిగా. వెలుపల శబ్దాన్ని విద్ది ఆ సచ్చితానంద వస్తువునే అఖండైక రస బ్రహ్మమని, అన్ని నామ రూపాల నా ఒక్కని అందే, నేనే కాదు, నేను బ్రహ్మమని కదా అనుకుంటున్నాను. ఎప్పుడు వెలుపల చూసినప్పుడు ఆ నేనే కాదు, అన్ని నామరూపాలను నేను 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 అని ప్రకాశించేటువంటి ఆ ప్రకాశము అఖండైక రస పరబ్రహ్మమే. అన్ని దేహములలో, అన్ని దృశ్యములలో నేను అనే ఆ ప్రకాశమే, అదే సచ్చితానందము, అదే పరబ్రహ్మము, అది నేనే. అన్నిటి నిండా నిండి ఉన్న ఆ ప్రకాశము అని ఎప్పుడు ఎరుగుట బాహ్య శబ్దాన్ని విద్ది సవికల్ప సమాధి. బయట కూడా సవికల్ప శబ్దాన్ని విద్ది సమాధి, దృశ్యాన్ని విద్ది సమాధి. లోపల దృశ్యాన్ని విద్ది సమాధి, శబ్దాన్ని విద్ది సమాధి బాగా గుర్తున్నాయి కదా. గుర్తుండకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ మళ్ళీ వినడం, విడపడే వరకు వినండి. తర్వాత ఆ లోపల అలా ఉన్నా 1 గంట 2 గంటలో మళ్ళీ వెలుపలికి వచ్చినప్పుడు ఎలా ఉండాలి అంటే ఇలా ఉండాలన్నమాట. అనేక దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి లోపల, నాలోని భావాలకు నేను ఎట్లా సాక్షిగా అవి ఏవి కలిగి తొలుగుతుంటో చూస్తూ ఉన్నానో, వెలుపల కనిపిస్తున్నటువంటి దృశ్యాలని కూడా కలిగి తొలుగుతుంటే అలా చూస్తూ ఉంటాను. దేని పట్ల వీరు నావారు, వీరు పరవారు, వీరు శత్రువులు, అది కుక్క, ఇది నక్క అంటూ ప్రత్యేక భావాలు దేని మీద పెట్టుకోకుండా అవి దృశ్యాలు అని చూస్తూ ఉంటాను. అది బాహ్య దృశ్యాన్ని విద్ది సమాధి. బాహ్య శబ్దాన్ని విద్ది సమాధి ఏమిటి? నా లోపల నన్ను నేను బ్రహ్మమును, నేను ప్రకాశమును, నేను తెలివిని అని లోపల శబ్దాన్ని విద్ది సమాధిలో ఉన్నాను. ఇప్పుడు నేనే కాదు, సమస్త జీవరాశులలోనూ నేను నేనని ప్రకాశించేది ఆ ఖండ పరబ్రహ్మమే. అన్ని శబ్దములలోనూ నేను నేను అనేటువంటి వినదించే ఆ నినాదము బ్రహ్మమే అని ఎరుగుటయే బాహ్య శబ్దానువిద్ది సవికల్ప సమాధి. అర్థమైందమ్మా? ఎంత అద్భుతంగా అని తెలుసా బోధ. ఈ రెండింటి అనుభవముచే, ఈ 2 అనుభవాలు బాహ్య అంతర్శబ్దాన్ని విద్ది, దృశ్యాన్ని విద్ది సమాధుల వల్ల చేత, ఈ అనుభవము చేత నిశ్చలంగా సాగరము రీతిని అఖండముగను నిశ్చలముగను ఉండు బాహ్య నిర్వికల్ప సమాధి కలుగుతుంది. లోపల వెలుపల సదా దృశ్యముల యందు, శబ్దముల యందు ఆ నిర్వికార స్థితి మాటి మాటికి మనం మరి సాధన చేస్తూ ఉండడం వల్ల ఏం జరుగుతోందనమాట, ఈ రెండిటి యొక్క అనుభవం చక్కగా దృఢపడ్డం చేత నిస్తరంగా సాగరంలాగా, తరంగాలు లేని సాగరంలాగా అఖండంగా నిశ్చలంగా ఉండడం. అంతే, ఏముంది, ఉన్నది నేనే. దానిలోనే ఏవో ఇంతకుముందు వాటి మీద దృష్టి పెట్టాం కాబట్టి ఉన్నాయి, కానీ ఉన్నది నేనే కదా, నాకవేవి లేవు కదా అన్న భావన స్థిరపడే కొలిది అప్పుడు ఏమవుతుందనమాట, అఖండ రీతి నిశ్చలంగా ఉండడం వల్ల బాహ్య నిర్వికల్ప సమాధి కలుగుతుంది. బాహ్యంలో కూడా నీకు లోపల నిర్వికల్ప సమాధి కలిగింది కదా, అలాగే
బాహ్య నిర్వికల్ప వికల్పాలు ఏమీ ఉండవు, వికారాలు ఏమీ ఉండవు, కలుగుతుంది. కాబట్టి ఈ లోపల 3 వెలుపల 3 ఈ షట్ సమాధుల చేతనే నిరంతరము ఇక కాలము గడుపుము. అంటే ఇంక ఈ 6 సమాధులే. కన్ను మూసుకొని లోపల ఆ 3 దృశ్యానువిద్ధి సమాధి, శబ్దానువిద్ధి సమాధి, నిర్వికల్ప సమాధి. కళ్ళు తెరిచి మళ్ళీ దృశ్యానువిద్ధి సమాధి, శబ్దానువిద్ధి సమాధి, నిర్వికల్ప సమాధి. కళ్ళు తెరిస్తే ఈ దృశ్యములన్నీ కలిగి తొలుగుతున్నాయి. నిన్న ఉన్నది నేడు ఉండదు, నేడు ఉన్నది నాశమందును, నాశనంబే లేని వస్తువ ఆత్మయేనని తెలుసుకోరన్నా, తత్వసారము తెలుసుకోరన్నా, సద్గురుని చెంత నిజముగనుగని సౌఖ్యముందన్నా అన్నారు కదా. మరి ఇదే ఏముంది, దేనిని చెప్పండి. మేము వింటాం, మేము సాధన చేసుకుంటాం, మేము బాగుపడతాం, బాగుపడాలని మాకు ఉంది అనుకున్న వాళ్ళు ఇవి నిరంతరం బాహ్య శబ్దానువిద్ధి, దృశ్యానువిద్ధి, నిర్వికల్ప సమాధులు, అంతర్దృశ్యానువిద్ధి, శబ్దానువిద్ధి, నిర్వికల్ప సమాధులు చేస్తూ పోతే వెలి భేదం లేకుండా అఖండంగా నిశ్చలంగా ఉన్న నీ స్వరూపమునందు నీవు స్థిరపడతావు. ఈ సాధనలు చేస్తేనే, ఈ సాధన పరిపక్వము చేత మనకి బంధాలన్నీ కల్పించుకున్న కల్పనలే, భావనలే తప్ప నిజాలు కావు అన్న అనుభవం స్థిరపడుతుంది. తల్లి, అందుచేత దీనిని దేహాభిమానం వదిలి నిరంతరము దీంతోటే కాలం గడపాలి. అంతే. షట్సమాధులు వెలుపల లోపలను నిరంతరము కాలము గడపాలి. దీని చేత దేహాభిమానం వదిలి సదా పరమాత్మయందే స్థితి కలిగి ఉండు. మనస్సు ఎచ్చట ఏగుచుండును, అచ్చోట అంతైనా సమాధి అవుతుంది. ఇలా చేస్తుంటే ఎక్కడెక్కడ నీ మనసు వెళ్తున్నా అక్కడంతా కూడా ఆ పరమాత్మయే, ఆ పరమాత్మయే అన్న అనుభవం కలుగుతుంది. కాబట్టి ఈ నిరంతర సమాధి అభ్యాసం చేత, ఈ సమాధి అభ్యాసం చేయడం వల్ల సాధనా పరంపర చేత, ఈ అభ్యాస సాధనా పరంపర చేత పరమాత్మను సాక్షాత్కరించుకొనిన మాత్రమున అప్పుడు ఆ పరమాత్మ స్థితి నిర్వికల్పమని, నిరంజనమని నీకు అనుభవము కలిగినంత మాత్రమున ఇక హృదయ గ్రంథి భేదింపబడుతుంది. ఇక బంధమే లేదు, ముడి విడిపోతుంది, అజ్ఞానపు ముడి విడిపోతుంది, సకల సంశయములు నష్టమైపోతాయి, కర్మలన్నీ నాశనం అయిపోతాయి. కాబట్టి అవుతాయంటారా అనద్దు. అలాగా మాటి మాటికి వ్యవహారాలు ఎలాగా, వ్యవహారాలు చేస్తున్నప్పుడు ఇవన్నీ నా చేత తెలియబడుతున్న దృశ్యాలు. ఎవరెవరో వస్తున్నారు, ఎవరెవరో వెళ్తున్నారు, ఏవేవో అవుతున్నాయి, అవ్వని అవి నా చేత తెలియబడుతున్నాయి. అవేవి నేను కాదు, నాది కాదు అని వ్యవహార కాలంలో. అలాగే నేను అంటే తెలివి స్వరూపాన్ని, నేను మాత్రమే కాదు ప్రతి ప్రాణి యందు నేననేటువంటి ఆ తెలివే ప్రకాశిస్తుంది. కాబట్టి ఆ దేహాలన్నీ చైతన్యవంతాలుగా ఉంటున్నాయి. కాబట్టి స్వపన భేదమే లేదు, అన్నిటి యందు ఏకముగా పరమాత్ముడే ఉన్నాడు అనుకుంటూ పనులన్నీ చేసుకుంటాం. అందుకే దాన్ని పరమాత్ముడే ఉన్నాడు అన్న దాన్ని ఏమవుతుంది, పరమాత్మ ఉన్నది నువ్వే, నానా రకాల నామరూపముల నిండా ఉన్నది నువ్వే, ఈశ్వరా నువ్వే అని చూసినప్పుడు ఏమవుతుంది, దృశ్యానువిద్య, శబ్దానువిద్య రెండు వచ్చేస్తుంది. అలాగే నిద్ర లేచిన ముందు నిద్రపోయే వరకు ఉన్నది పరమాత్మ మీరే. సమస్త నామరూపముల యందు మీరే. రూపము అంటే దృశ్యము, నామము అంటే శబ్దము. అవునా? అన్ని రూపాలలోనూ పరమాత్మ మీరే, అన్ని శబ్దాలు నేనటువంటి ఆ తెలివి స్వరూపం మీరే. శబ్దానువిద్య, దృశ్యానువిద్య కూడా ఒకేసారి పరమాత్ముడే, వేరే ఏదీ లేదు. ఈ నేను అనబడి, ఈ మేను అనుకుని ఈ దేహముని ఏది చైతన్యపరుస్తోందో ప్రతి ప్రాణిని ఆ అఖండ పరమాత్మ చైతన్యంలోనే ఈ నామరూపములన్నీ
ఉనికి కలిగి ఉంటున్నాయే తప్ప వాటికవే స్వయంగా లేవు. ఉన్నది పరమాత్మే, ఉన్నది పరమాత్మే అని నిరంతరం అన్ని పనులు జరుగుతున్నా ఇది పరమాత్మే, ఇది పరమాత్మే, ఇది పరమాత్మే అని చేస్తూ చేస్తూ పోగా ఈ సమాధి స్థితి మరి ఏకాంతంగా నిర్వికల్పంగా ఉన్నది పరమాత్ముడే కదా. నేనుగా నాదిగా ఈ అనంత విశ్వంగా ఉన్నది ఆ పరమాత్మే అన్న భావంలో స్థిరంగా ఉండిపోవడమే నిర్వికల్ప సమాధి. ఇట్లాగా దీన్ని నిరంతర అభ్యాసము చేతనే మనకి హృదయంలో ఉన్న నేను నాది అనే అహంకార మమకార అజ్ఞాన భావం గ్రంథి తెగిపోతుంది. ఎప్పుడు ఆ నేను నాదనదిక లేనే లేదు అన్న భావన స్థిరపడిందో అదే ఆత్మ సాక్షాత్కారం. అమ్మా చాలమ్మా, రేపు చెప్పుకుందాం. సరే.